లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రియాంక గాంధీ సరే, మరి ఆమెకు ప్రధాన పోటీదారులైన ఇద్దరి నేపథ్యాలేంటి? కొండలాంటి గాంధీ కుటుంబానికి పోటీగా వీళ్ళు నిలబడగలరా? నిలబడినా గెలవగలరా? అసలు ఈ ప్రధాన ప్రత్యర్థులకున్న రాజకీయ అనుభవం ఏంటి? దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న వైనాడు ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన నవ్య హరిదాస్, సిపిఐకి చెందిన సత్యన్ మొఖరేపై ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. అయితే ఇందులో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ అభ్యర్థిత్వం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. టెక్కీగా మారిన రాజకీయ నాయకురాలు నవ్య హరిదాస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న నవ్య హరిదాస్ వృత్తిని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను పోటీకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఆమెను యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని పిలుస్తున్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన హరిదాస్ రాజకీయాల్లోకి రాకముందు సింగపూర్, నెదర్లాండ్స్ లో పనిచేశారామె. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె కోజికోడ్ కార్పొరేషన్ లో 2 సార్లు కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీకి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2015లో తన పిల్లలతో కలిసి విహారయాత్ర కోసం కోజికోడ్లో ఉన్నప్పుడు అనుకోకుండా రాజకీయ నాయకురాలిగా ఎలా మారిందనే విషయాన్ని ఆమె మొదటిసారి వెల్లడించారు. అప్పటి నుండి ఆమె పాపులారిటీని పెంచుకుంటూ వచ్చారు. నవ్య హరిదాస్ కుటుంబంలోని సంఘ్ పరివార్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆమెను సంప్రదించింది. తర్వాత కోజికోడ్ కార్పొరేషన్లో జనరల్ స్థానం నుండి పోటీకి దింపారు. అయితే రాత్రికి రాత్రే ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ. అప్పటి వరకు సింగపూర్కు తిరిగి వెళ్లాలని నవ్య హరిదాస్ ప్రణాళిక మారింది. ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితమయ్యారు. ఒకదాని తర్వాత ఒకటి 2 ఎన్నికల్లో విజయం సాధించారు. నవ్య హరిదాస్ కు గతంలో ఎన్నికల అనుభవం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో కోజికోడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ ఆమె 3వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచారు. ప్రజా ప్రాతినిధ్యం, స్థానిక పాలనలో నేపథ్యం ఉన్న నవ్య తన ప్రత్యర్థి ప్రియాంక గాంధీని, మొత్తంగా గాంధీ కుటుంబాన్ని విమర్శించడంలో ఆరితేరిన నేత. కొండ జిల్లా వైనాడ్లో కొండ చర్యలు విరిగి 400 మందికి పైగా మరణించిన సమయంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదంటూ ఇటీవల ఏకపారేశారు. గాంధీలకు వైనాడ్లో 2వ సీటు మాత్రమేనని నవ్య ఇప్పుడు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ను ఇక్కడ ఎవరూ నమ్మట్లేదని, తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సత్యన్ మొఖరి వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న మరో పాపులర్ నేత. కేరళ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుడు మొఖరి. కేరళ శాసనసభలో మొఖరికి ఉన్న మరో పేరు గర్జించే సింహమని. ఇంత స్ట్రాంగ్ నేతగా పేరున్న మొఖరి లెఫ్ట్ ఫ్రంట్ లో బలమైన నాయకుడు మాత్రమే కాదు, బలమైన స్వరం కూడా. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు నాయకుడిగా సమాజంలోనూ మంచి పేరు సాధించారు. స్వాతంత్ర సమరయోధులు పి. కేలప్పన్ నాయర్, కళ్యాణి మొఖేరి దంపతులకు జన్మించిన ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనిట్ కార్యదర్శిగా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. 1987 నుండి 2001 వరకు నాదాపురం నియోజకవర్గం నుండి మొఖేరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శిగా, సిపిఐ జాతీయ నియంత్రణ కమిషన్ సభ్యుడుగానే కాకుండా పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. స్వతహాగా న్యాయవాది అయిన మొఖేరి వ్యవసాయ సమస్యలపై తీవ్రంగా పోరాడారు. వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్తో సహా అనేక కమిషన్లలో మొఖేరి ప్రమేయంతో ప్రసిద్ధి చెందారు. ఇందిరాగాంధీ ఓటమితో సహా చారిత్రాత్మక ఎన్నికల వేదికలపై మొఖేరి ప్రియాంక గాంధీని సవాలు చేయగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రధాన పోటీదారులైన నవ్య హరిదాస్ ను
గర్జించే సింహం సత్యన్ మొఖెరేని ప్రియాంక గాంధీ ఎదుర్కోవాల్సి ఉంది. అలాగే ఈ ముగ్గురు ప్రముఖులతో పాటు జాతీయ జనసేన పార్టీకి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు, నవరంగ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ జలీల్, స్వతంత్ర అభ్యర్థి కె పద్మరాజన్ కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసి రంగంలోకి దిగారు. ఇక నవంబర్ 13న వైనాడ్ ఉప ఎన్నికలు జరగనుండగా నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. వైనాడ్ ఉప ఎన్నిక ఫలితం వైనాడ్ తదుపరి ఎంపీని నిర్ణయించడమే కాకుండా 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కీలకం.